నమస్తే అండి, వెల్కమ్ టు సైకాలజీ విత్ సింగ్. ఈ షార్ట్ వీడియోని దయచేసి ఏ విధమైన పొలిటికల్ పార్టీలకే అన్వయించొద్దని నా మనవి. కేవలం ఒక సైకలాజికల్ విశ్లేషణగానే చూడండి. నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి. there is no compromise. We have to penalize them, sir. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి డ్రగ్ అబ్యూస్ గురించి బేసికల్లీ గత గవర్నమెంట్లో ఏదైతే లిక్కర్కి సంబంధించిన అమ్మకాలు జరిగాయో దాని గురించి మాట్లాడుతూ, అలాగే గంజాయి సాగు గురించి మాట్లాడుతూ చాలా డీటెయిల్ సైకలాజికల్ విశ్లేషణ చేసినట్టుగా అనిపించింది. ఈ షార్ట్ వీడియోని ఒకసారి చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చివరిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అయితే నా ఫేవరెట్. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత గవర్నమెంట్లో ఏ విధంగా లిక్కర్ అమ్మకాలు ఎక్కువ రేటుకు జరిగాయి, మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్ని కట్టకుండా బేసిక్ ప్రైస్ తోనే షాప్ లో అమ్ముకోవడం. బేసిక్ ప్రైస్ ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. 220 రూపాయలు చేసే బాటలు 16% అంటే 40 రూపాయలు దగ్గర. ఎంత మిగిలిందంటే మొత్తం కలిసి 180 పైన మిగులుతుంది ఒక బాటల్కి. గవర్నమెంట్కి వచ్చేది, వాళ్ళకి పోయేది 16 రూపాయలు 100 రూపాయలకి, మిగిలింది గవర్నమెంట్కు 84% వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను, లెక్కలు చెప్పాను. ఈ 2 స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు వాళ్ళకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్లు వేసుకున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు, అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని. లిక్కర్ తాగేవాళ్ళు కానీ అలాగే వాళ్ళ కుటుంబాలు కానీ మానసికంగా ఏ విధంగా ఇబ్బంది పడ్డాయనే విషయం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మనకి సోషల్ సైకాలజీలోకి వస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ ద సొసైటీ, అంటే వాళ్ళ సోషల్ స్థాయి ఏంటి, వాళ్ళ ఎకనామికల్ స్థాయి ఏంటి, అలాగే వాళ్ళు ఎక్కువ ధర పెట్టి మద్యం కొనుగోలు చేయడం వల్ల తాగిన వాళ్ళు కానీ అలాగే వాళ్ళ కుటుంబాలు కానీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయనేది సోషల్ సైకాలజీలోకి వస్తుంది. ఇవన్నీ కూడా 1-2 కాదు, చాలా విషయాలు. దీంతో ఏమైంది? రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటుకు ఏది వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది. ఇంకా గంజాయికి అలవాటు అయిపోయారు. ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని రెక్కల అది ఒక ఇళ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు. ఏమా ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చాడు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న మనం చూస్తున్నాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగే బిహేవియరల్ సైకాలజీ, ఆ బిహేవియరల్ సైకాలజీలో కూడా ఈ అమ్మకాలు, రెక్కర్ అమ్మకాల రేట్లు పెరగడం వల్ల, ఈ అమ్మకాల రేట్లు పెరగడం వల్ల ఏ విధమైన మానసిక పరిస్థితి ఏర్పడుతుంది తాగేవాళ్ళు. వాళ్ళు ఈ కొనుగోలు చేయలేక, లిక్కర్ కొనుగోలు చేయలేక ఏ విధంగా తక్కువ రేటుకి దొరికే గంజాయి వైపు మరలారు అనేది ఇది బిహేవియరల్ సైకాలజీలో వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఈ వీడియోలో ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ సైకాలజీకి ముడిపడి ఉండి మన జీవితాలు. చూడండి, అసెంబ్లీలో అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒక సైకాలజీ విశ్లేషణ అయితే చేశారు. అలా సో తర్వాత దీనికి సంబంధించిన అడిక్షన్ బిహేవియర్, అంటే ఎవరైతే గంజాయి సేవించారో వాళ్ళు రోడ్ల మీద పడి వాళ్ళని తన్నే ప్రక్రియ కానీ ఇదంతా ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇదంతా అడిక్షన్ సైకాలజీలో వస్తుంది. గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలు పెట్టారు. మోటార్ బైక్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే. ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే, ఎవడొస్తాడు, ఎవడు తాగాడు, ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సో అలాగే దీని ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే అది క్లినికల్ సైకాలజీలో వస్తుంది. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే, తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండేటా, పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే, వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్. అధ్యక్ష, వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళకి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వారికి
తెలియజేస్తున్న అధ్యక్ష, దయచేసి వీరిని దేంట్లోకి వస్తుంది, క్రిమినల్ బిహేవియరల్ అనాలిసిస్లోకి వస్తుంది. అంటే ఫోరెన్సిక్ సైకాలజీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా క్రిమినల్ బిహేవియరల్ అనాలిసిస్, అది ఫోరెన్సిక్ సైకాలజీలోకి వస్తుంది. అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అది కూడా సైకలాజికల్. ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలగబడింది. వాళ్ళు ఏమంటారు సార్ లోపల, నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తే మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ మీద గౌరవం ఉండాలి అనుకుంటే ఆయన ఇంకొక మాట కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే ఒక సాధారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట వినాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలని, అని దాన్ని కూడా సైకలాజికల్గా ఎనాలిసిస్ చేస్తూ, అంటే ఎవరైనా ఒకవేళ నిలదీసి అడిగినప్పుడు, అంటే పెద్దవాళ్ళని అయితే వదిలేస్తారా, మామూలు వాళ్ళని అయితే రోడ్ల మీద పట్టుకుంటారా అనే ప్రశ్న రాకుండా అందరికీ సమన్యాయం జరగాలి, పెద్ద చిన్న ఏ హోదాలు దేనికి తావు లేకుండా అందరికీ సమన్యాయం జరగాలి, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇలాంటి మరిన్ని సైకాలజీ విశ్లేషణ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దయచేసి ఎవరైనా పొలిటికల్ విషయాల గురించి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి దయచేసి. ఈ ఛానల్ ఏంటంటే ఓన్లీ సైకలాజికల్కి సంబంధించిన అనాలిసిస్, అది పొలిటికల్ సైకాలజీ అవ్వచ్చు, క్రిమినల్ సైకాలజీ అవ్వచ్చు, ఫోరెన్సిక్ సైకాలజీ అవ్వచ్చు, క్రిమినాలజీ అవ్వచ్చు, అలాగే సెలబ్రిటీ సైకాలజీ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే, ఓవరాల్గా సైకలాజికల్గా ఉండే విశ్లేషణలే తప్ప ఏ విధమైన పార్టీలకి ఆ వీడియోలో అన్వయించకండి దయచేసి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మరో మంచి సైకాలజీ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. We have to penalize them, sir. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి. There is no compromise. They have to be punished and they have to be penalized, whoever they are. ఇది వెండెట్ట పగ ప్రతీకారాలతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we will going to give a clean and clear governance. We have to live up to it. Thank you. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం.